స్థాపన కార్యక్రమం విషయంలో నామతంలో నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో బలమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. వాక్యం ఏమైనా సహోదరులారా, నిజంగా ఈరోజు ఈ భూస్థాపన చూస్తుంటే మీ అందరికీ ఒక భూస్థాపన గుర్తొచ్చింది. చెప్పండి, కరెక్టే చెప్పండి. భగత్ సింగ్ గారి తర్వాత నిజంగా ఇంత జనసముద్రమైన ఒక ప్రవాహం లాగా వస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎమ్మెల్యే గారు చనిపోయారా, ఎంపీ గారు చనిపోయారా, ఫోన్ చేస్తారా, బాగున్నారా? ఈరోజు చిక్కుడుకి అయితే కానీ ఈ దినాన అందరూ చనిపోతున్నారు. అయ్యా చనిపోయింది ఎమ్మెల్యే గారు కాదంట, ఎంపీ గారు కాదంట, మరి ఒక దైవ సేవకుడు ఎవరు ఆయన పేరు అంటే ఇప్పుడు వెళ్ళలేదు. చాలా ఆయనకి కూడా ఒక్క మాట దీని తమ్ముడు చెప్తా ఉన్నాడు. అన్న సేవకు రావడానికి కారణం ఏంటంటే ఒక్క వాక్యం. అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. 2 తిమోతి 4:11. లూకా మాత్రమే వర్తమానం ఉంటుంది. లూకా మాత్రమే. ఆ రోజు పౌలు కాదు, ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఇదే. మీరందరూ ఎక్కడున్నారు? లూకా ఎక్కడున్నాడు? నా దగ్గర ఉన్నాడు. నిజంగా లూకా అన్న జీవితం, లూకా అనే మాటకు అర్థం మనకు తెలుసు. లూకా ఇస్ మీన్ బై లైట్. నిజంగానే దేవుని కొరకు వెలుగుతూ వచ్చాడు, దేవుని కొరకు ఎంత ప్రకాశిస్తూ వచ్చాడు అని చెప్పినట్లుగా సువార్త అంటే కానీ ఈరోజు కరపద్ధతిని తీసుకొచ్చా విజయవాడ నుంచి ఇంత తొందరగా ఎప్పుడు చూడలేదు. అలా ఇచ్చి మళ్ళీ అలా వచ్చేసరికి మొత్తం అయిపోయింది. 5 నిమిషాల్లో ఏంటంటే ఒకదానికి 1000 పత్రికలు ఉంటాయి, ఒక బండిల్ 1000 అయిపోయింది. నాకు అనిపించింది ఇంకొక 5,000 తీసుకొచ్చిన బాగుండేది. వెలుగు ఒక వెలుగు లోకాకు, మన లోకాలకు ఎంత గొప్ప ప్రేమిక ఉందంటే నిజంగా ఆ ప్రేమకు తగ్గట్లు జీవించాడు. లోక అనే పేరు బైబిల్లో 3 సార్లే కనపడుతుంది. మొట్టమొదట కొలస్సీ 4:14 కనపడుతుంది. రెండవది ఇందాక చదివిన 2 తిమోతి 4:11 కనపడుతుంది. మూడవది చివరిసారిగా ఫిలిమోను పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది, 24వ వచనంలో కనపడుతుంది. ఈ 3 సార్లు కనపడినా మన పేరు 3 సార్లు రాసిన ఒక విశ్వాస జీవితాన్ని అనుసరించగలిగిన లక్షణాలు లోకాల్లో చూస్తున్నాం. మన లోకాల్లో కూడా సరిపరుచుకుంటే 8 లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదట లోకా గురించి రాస్తూ రెండవ అది కొలస్సీ 4:14లో ప్రియుడైన లోక. ఎవరంటే ఒక వ్యక్తి ఈ లోకంలో జీవించినంత కాలం వాళ్ళ బాధ్యత ఏంటంటే దేవునికి ఎలా ఉండాలి? ప్రియుడిగా ఉండాలి, అందరికీ ప్రియుడిగా ఉండాలి. మొట్టమొదట ప్రియుడగు లోక మొత్తం ప్రేమగా ఉండాలి. అనుకుని చాలాసార్లు అరవైసరికి రకరకాలుగా ఆలోచిస్తారు. ఐఏఎస్లో ఒకసారి ఎవరు ఊహించిన ప్రశ్న అడిగారు, మేమే ఆశ్చర్యపోయాం. అదేంటంటే అన్నారు. ఆ సొంతగా రాయాలి, ఎవరు రాయాలి? ఏ సిలబస్లో లేదు, ఎందులో లేదు, అందరూ రాశారు. చాలా భయంకరమైనది, డెత్ ఈస్ వెరీ డర్టీ అని రాసింది ఒక అమ్మాయి. ఒక అమ్మాయి ఏమని రాసిందో తెలుసా? డెత్ ఈస్ నథింగ్ బట్ ది డిజైన్ ఆఫ్ గాడ్ అని రాసింది. దాని గురించి వివరించింది. డిజైన్
ఈరోజు ఈ లోకాన్ని ఒక డిజైన్ చేసి తీసుకెళ్తున్నాడు దేవుడు. అప్పుడు వాళ్ళు అడిగారు, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్, వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ డెత్ అంటే, ఎస్ సార్ ఐ విల్ డిఫైన్ చెప్తాను అంటే అమ్మ ఏం చెప్పింది తెలుసా? డి ఈజ్ నథింగ్ ఫర్ డిగ్రీ సార్ అంది. డి అంటే ఏంటి? మరొకటి డిగ్రీ ఎప్పుడు ఇస్తారు? కోర్సు కంప్లీట్ అయ్యాక ఇస్తారు. ఇక్కడ మరి మన కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత పరలోకంలో మనకిచ్చే డిగ్రీయే మరణము. అలాగా బాగుందమ్మా. అంటే ఏంటి సార్? అంటే ఎంగేజ్మెంట్ సార్. వాళ్ళ దగ్గర ఎంగేజ్మెంట్ అంటే పెళ్లికి ఉంది కదంటే, కాదు సార్, ఎందుకంటే ఇది గొప్పది, మాకు ఇంకో పెళ్లి, గొర్రె పెళ్లి. ఇది ఎంగేజ్మెంట్, ఇక మనుషులతో అంతా అయిపోయి దేవునితో ఎంగేజ్ అవుతామండి. ఆశ్చర్యపోయారు. మరి ఏమంటే ఏంటమ్మా? మూడో మాట కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి. అరేంజ్మెంట్ సార్. అరేంజ్మెంట్ అవును సార్, ఎంగేజ్మెంట్ అయిపోయాక మ్యారేజ్ అరేంజ్మెంట్ చేయాలి కదా. మా దేవుడు మన కొరకు అరేంజ్మెంట్ చేస్తున్నాడు. ఇంకెక్కడ నీకు వద్దు, ఇక్కడ ఈ పరిస్థితులు నీకు వద్దు, నీకు స్థలం సిద్ధపరచ వెళ్తున్నాను అని వెళ్ళి అరేంజ్ చేస్తాడు సార్. మరి డి అంటే ఏంటమ్మా? ఏంటి సార్? ట్రావెలింగ్ కదండి. ఈ లోకం నుంచి పరలోకం. అమ్మాయి ఇచ్చి అనే మాట కూడా చెప్పింది. ఇప్పుడు చెప్పను, ఇంకోసారి చెప్పను. ఇప్పుడే చచ్చిపోయాడు. కామంటే టెన్షన్ పెట్టి సంపాదయ్యా వచ్చి అంటే నొప్పి బట్టి కాము దేవుడు కొన్ని భక్తులకి ఇచ్చే మనం ఎంతమందిని చేస్తే మనం ఎట్లా ఉంటున్నాము? మనల్ని ఆహ్వానించడానికి ఇంకెంతమంది దోతులు వచ్చారు. ఎందుకంటే ప్రజలు చేసిన ఏం చేస్తున్నారు? మీరు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు, మేము ఏం చేస్తున్నాము? రిసీవింగ్ వెల్కమ్. రోజు ఇంత గొప్ప వెల్కమ్ పార్టీ, ఇంత గొప్ప సెండ్ ఆఫ్ పార్టీ ఎవరికి లేదేమో. నేను అందుకని ధైర్యంగా చెప్పాను. అక్సరం గారు దయచేయడం తర్వాత ఇంత నిజంగా ఒక్కొక్కరు వచ్చారు. నాకు ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు అనిపిస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక బహుమానం ఇచ్చి పంపిస్తే బాగుండి అనిపిస్తుంది. ఎంత ప్రేమతో వచ్చారు, నడవలేక వచ్చారు, పెద్దవాళ్ళు వచ్చారు. ఇందాక ఒక అంకులు చూస్తున్నా అందరిపై నడుస్తున్నారండి. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని సాక్ష్యం. అటు మొట్టమొదట లోకా గురించి పరిచయం ఏంటంటే ప్రియుడైన లోక. రెండవది 2 తిమోతి 4:11 లోక మాత్రమే నా యొక్క. రెండవది ప్రత్యేకమైన లోక. లోక ఎలా ఉన్నాడు? అందరూ అయిపోయారు, ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు. చివరికి అప్పుడు కాకుండా దేవుడు కూడా వెళ్ళిపోయాడు. ఇంకెవరు లేరా అంటుంటే లోక అన్నాడంటే అమ్మ నేనున్నాను. ఈ పరిస్థితుల్లో కూడా ఉన్నావా లోక? ఇప్పుడు చాలా బెదిరింపులు ఉన్నాయి కదా, చాలా శ్రమలు ఉన్నాయి కదా, చాలా కష్టాలు ఉన్నాయి కదా. నేను ఉంటాను. లోకాన్ని కూడా ఎన్నో ఇబ్బందులు పోరాడుతూ వచ్చినాడు. ఎలా జీవించాడు? ఈరోజున దేవుడు ఒక విశ్వాస జీవితంలో కోరుకునే రెండో సంగతి ఏంటంటే ప్రత్యేకమైన వాడిగా నువ్వు ఉన్నావా? అమ్మ అందరిలాగా ఉండొద్దు. నువ్వు దేవుని కొరకు ప్రత్యేకంగా ఉండదు. దేవుడు నిన్ను కూడా ప్రత్యేకంగా చేస్తాడు. మూడవది మనం చూస్తే ఫిలోమోను పత్రిక 24వ వచనంలో అక్కడ రాయబడుతుంది. ఏమని రాశాడన్నా? నా జత పని వారైన లోక చాలండి అయిపోయింది. ఇది మానవుని జీవితం. 3 అనుభవాలు. ఒకటి ప్రియుడైన లోక, రెండవది ప్రత్యేకమైన లోక, మూడవది ప్రేమ కలిగిన. ఇలా కన్నా చెప్తా వచ్చారు. ప్రాంతం చెప్తాను. ఎందుకు ఇంతమంది వచ్చారంటే అందరిని ఏం చేశాడు? లోకాన్ని ఎంత ప్రేమించాడు. నిజంగా నన్ను ఎంత ప్రేమించేవాడు అంటే, ఉదాహరణకి అన్నకి చాలా సీరియస్గా ఉంది. నేను ఫోన్ చేసి మేము మా జీప్ రెడీ చేసి బొలేరోలో అందరం ఎక్కి కూర్చొని సేవకులు ఇక ఫోన్ చేసి అన్న మేము బయలుదేరాము, నువ్వు కర్నూలు హాస్పిటల్లో ఉన్నాము కదా, మరి ప్రార్థన చేస్తున్నాము, బయలుదేరుతున్నాము అంటే అక్కడ నుంచి ఇక్కడికి వస్తావా? ఎంత పరిచయం, ఎంత బిజీ చూస్తున్నా, ప్రతిరోజు అప్డేట్ చూస్తున్నాను. ఎక్కడికి వచ్చి ప్రార్థన చేయొద్దు కానీ అక్కడే ప్రార్థన చేయాలి. కష్టపడినప్పుడు నా దగ్గరికి వచ్చే ఈ సమయం ఇంకో చోటుకు వెళ్తావు, ఇంకొకరిని దర్శించు, ఇంకొక దేవుని పని చెయ్యి. నాకు బాగా అనిపిస్తుంది. ఆ రోజు వచ్చేసినా బాగుండేది అనిపించింది. కాబట్టి ప్రేమ కలిగిన రాజుని అనుభవం లేకుండా నేను ముగించేస్తాను. 3 అనుభవాలతో తన జీవితాన్ని అన్న ప్రభు కొడుకై సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాడు.
నీ పరిస్థితి ఏంటి? అందుకని తెలుగులో మాట ఉంది, మరణం అనేది కట్టింది కాదు, చేదైంది కాదు, నా అంటే మంచిది, నా అంటే ప్రియమైనది, నా అంటే నమ్మకమైనది, నా అంటే ముఖ్యమైనది. ఇది క్రైస్తవ జీవిత మరణం. అందుకని తల్లిదండ్రులు పక్షంగా ఆయన ధైర్యంతో చెప్పిన మాట, ప్రమోషన్ టు పెద్దనేది ఏంటి చెప్పండి? మనకు ప్రమోషన్ వచ్చింది, మనకంటే ఇప్పుడు ప్రధానమంత్రి పొందుతూ వచ్చాడు. ఇక్కడ ఎంతమంది ఉన్నారు సహోదరి సహోదరులు? ఒక్క సిరాకు మాట నేను చెప్తున్నాను, లక్షణాలు ఒక్క అనుభవం లేకుండా అందరికీ పేరుగా ఉన్నావా, ఇంకా శత్రువుగా ఉన్నావా? నీ మాటల ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా ఈరోజు ఈ దైవజనుడి మరణం ద్వారా నీ జీవితాన్ని మార్చుకో. రెండవది, నువ్వు ప్రత్యేకంగా ఉన్నావా? ఇంకా లోకంలో అందరితో కలిసిపోతూ క్రైస్తవుడు ఉండి, క్రైస్తవ కుటుంబంలో ఉండి, ప్రార్థన పెళ్ళైన తల్లిదండ్రులను కలిగి ఉండి కూడా కానీ లోకంలో జీవిస్తున్నావు. ఈరోజు ప్రత్యేకమైన జీవితంలోకి వచ్చేసాడు. మూడవది, ప్రేమ కలిగిన ఈ ప్రేమే దేవుని. యేసు అంటే ఏమనుకుంటున్నావో? 2 అక్షరాలు. యేసు అంటే ఒకటే చిన్న సువార్త, 2 అక్షరాలు. నేను కూడా భద్రాచలం అడవుల్లోకి వెళ్ళినప్పుడు నక్సలైట్లు వచ్చేసారు, మమ్మల్ని పట్టుకున్నారు. మా జీబులు ఇవన్నీ చూసి పోలీసులు అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఏదో చేద్దాం అనుకున్నప్పుడు నేను చెప్పాను, మేము వచ్చింది యేసు ప్రభు గురించి చెప్తానుకుంటే వాళ్ళు అన్నారు, నిజమా? అయితే యేసు ప్రభు గురించి నీ గురించి 2 మొక్కల్లో ఏం చెప్పగలదో మాటిచ్చారు, నా హృదయంలో మాటిచ్చారో తెలియదు. అదే చెప్పాను, ఏమంటే ఏదైనా అంటే సులువుగా చేశారు. యేసు అంటే ఆ ఉంది చెప్పయ్యా వేసిన జీవితాన్ని మార్చాలని ఈరోజు భద్రాచలం దగ్గర చెప్పేవారు. జీవిస్తున్న ఏదైనా సులువుగా, ఏ అంటే ఏదైనా, ఏ కష్టంలో వచ్చావు, ఏ బాధలో వచ్చావు, ఏ దిగుల్లో వచ్చావు, ఏ శోధనలో వచ్చావు, ఏ పరిస్థితిలో వచ్చావు, సులువుంటే సులువుగా చేసావు. కాబట్టి నీ పరిస్థితి ఎలా ఉందో భయంకరమైన ఏం జరుగుతుందో తెలియదు. ఈ మధ్య కాలంలో ప్రపంచంలో భయంకరమైన గొప్ప ధనవంతుడు ఆయన ఎన్నో దినాలుగా మరణంతో ఆటాడుతున్నాడు. ఆయన డాక్టర్ చెప్పాడంట, నేను మరణించకుండా ఉండాలి. వాళ్ళు ఏం చేశారంటే, చాలా గొప్ప ధనవంతుడు, ఆయన ఏం చేశారంటే ఒక ఇంజక్షన్ చెప్పారు. ఈ ఇంజక్షన్ అరగంట ముందు చేసుకుంటే ఇప్పుడు చచ్చిపోతారుగా, ఒక అరగంట ముందు చేసుకుంటే ఇంకొక సంవత్సరం బతుకుతారు. అట్లా తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక్కొక్క ఇంజక్షన్ సుమారుగా 3 కోట్లు. అలాంటివి ఆయన ఎన్నైనా చేసుకోగలడు. ఒకరోజు మళ్ళా బలహీనత వచ్చేసింది. అయితే ఆ ఇంజక్షన్ సీట్లో ఫ్రిడ్జ్లో ఉండాలి. ఆయన కారులో వస్తున్నాడు, బలహీనత వచ్చేసింది. 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళిపోతాను, ఇంజక్షన్ వేసుకున్నాం అంటున్నాడు. ఆ రోజు ట్రాఫిక్ ఆగిపోయింది. 60 గంటల్లో 40 నిమిషాలు అవుతుంది, అక్కడే చనిపోయాడు. నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ డబ్బు, నీ ధనము, నీ ఆస్తి ఏది కూడా నిన్ను రక్షించలేదు. ఏ సహోదరుడా, ముగింపులో ఒక్క మాట, యేసు లేకపోతే నీ జీవితం ఎంత నష్టమో తెలుసు. అందుకని ఒక విశ్వాసగా నువ్వు జీవిస్తూ, ఇంకొక మామూలు వ్యక్తిగా ఉంటూ, ఇంకా రక్షణ లేకుండా ఉంటూ, ఇదే మంచి సమయం. ఒక ఆయన ఇదే అన్నాడంట, దేవా ఎన్నిసార్లు చెప్పినాను, ఎందుకు వాడు మనిషి పొందట్లా, రక్షణ కొరట్లా, నేను మరణిస్తానని దేవుడు హెచ్చరిస్తాను అన్నాడంట. ప్రభువా, నేను మరణించే ముందు నాకు ఉత్తరం రాదు, జాగ్రత్త పడతాను, నాకు ఉత్తరం రాదు, జాగ్రత్త పడతాను, అతను నేను మారు మనిషి పొందుతానంటే దేవుడు అన్నాడంట, 1 కాదు 4 రాస్తాను అన్నాడంట. అయిపోయింది, చాలా దినాలు గడిచిపోతున్నాయి, ఒక ఉత్తరం రావట్లా. ఇంకా నాకు టైం ఉందని చక్కగా సంతోషంగా జీవిస్తున్నాడు, పాపంలో నడుచుకుంటున్నాడు. ఒకనొక దినాలు దేవుడు వచ్చి పిలుస్తున్నాడు, కుమారుగా ఈరోజు నువ్వు వచ్చేయాలి. అదేంటి ప్రభు, ఎంత మోసం, ఎంత చీటింగ్, ఏంటి ప్రభు పిలుస్తున్నాడు, ఉత్తరాలు రాస్తారన్నావుగా, నేను ఎప్పుడో రాశాను ఈ ఉత్తరాలు, ఎక్కడ కాదు 4 ఉత్తరాలు రాశారన్నాడంట. ఎక్కడ ప్రభు అంటే, నేను రాసిన మొదటి ఉత్తరం అంటే తెలుసా? దేవుడు మనిషికి రాసిన 4 ఉత్తరాలు, హెచ్చరించడానికి మరణానికి ముందు 4 ఉత్తరాలు ఏంటంటే, మొట్టమొదటి ఉత్తరంలో నీ తలముందుకు కళ్ళగా అవుతున్నాయి, ఫస్ట్ లెటర్, నీ వయసు పెరిగిపోతుంది, 18 అవుతున్నావు, ఇది మొదటి లెటర్. రెండోది ఏంటి ప్రభువా, నీ కళ్ళకు కొంచెం బస్సు వచ్చింది కదా, అది నీ రాసింది 2వ లెటర్. 3వ లెటర్ ఏంటి ప్రభువా, కళ్ళు కొంచెం ఊరికి నీగా ముక్కలు కొరకలేకపోతున్నావుగా.
అది 3వ లెటర్. మరి 4వ రాశానన్న ఏదంటే మోకాళ్ళ నొప్పులు వచ్చింది అని లేదా? 4వ లెటర్ అయిపోయింది పదండి. ఏం జరుగుతుందో మీకు యేసు అంటే ఏదైనా ఎందుకని ఆ యేసు 2024 సంవత్సరాలు లోకానికి వచ్చి కలవరి చెరువులో మనందరి కోసం ప్రాణం అర్పించాడు. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభుకు ఇంకో పేరే పరమలోక. ఆయన పేరేవాడు, ఆయన ప్రత్యేకమైన వాడు, పాపంలో చేరకుండా. మూడవది ఆయన ప్రేమ కలిగిన అనుభవంలో గొప్ప ప్రయోజనుల యొక్క స్థాపన అనుభవంలో ఎవరైనా ప్రభుని ఎరగకపోతే ఇప్పుడే ఈ హృదయంలో ఒక చిన్న తీర్మానం చేసుకో. ఈ భూస్థాపన దినము ఈ రక్షణ దినంగా దేవుడు చేయండి. అన్న విజయ్ కుమార్ గారు ఏంటంట దేవుడి సేవకులు ఎక్కడున్నారు అండి? ప్రార్థన వర్తమానం దేవుడు అన్న గారు ఎక్కడ అందుబాటులో ఉంది? మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మీరు సెలవిస్తున్నారు, మన సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడు యేసు క్రీస్తుతో కూడా ఉన్నదని మీరు సెలవిచ్చిన నీ అమూల్యమైన మాటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు ప్రేమించే రక్షించిన తర్వాత మాతో 33 సంవత్సరములు సహవాసము కలిగి జీవించడానికి మీరిచ్చిన కృప కొరకే నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తిరిగి 26 సంవత్సరాలు ఆ కుటుంబములో వ్యక్తిగా సహవాసము కలిగి జీవించడానికి కృప కొరకే మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఓ ప్రభా, అన్ని విషయములలో ప్రభా మాకు పలు విధములైన రీతిలో సహకారిగా ఉండి మా పరిచర్యలో తోడ్పడుతూ వచ్చిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి కనపరుస్తున్నాం. తిరిగి ప్రభా, శరీరముతో ఉండే సహవాసాన్ని విడిచి మీ మహిమలేకి పిలుచుకోవడానికి ఇష్టపడ్డారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొక దినమున మీ సొంత సమయంలో నిత్యమైన సహవాసంలో మేము కలుసుకుంటామనే నిరీక్షణ కూడా ఇక్కడ చేరి వచ్చిన మాకందరికీ మీరు అనుగ్రహించినందుకై మీ వందనములు స్తోత్రములు తెలుస్తున్నాం. మీ దాసుని యొక్క భూస్థాపన ఆధారం చేసుకుని పలు విధాలుగా ప్రభా నీ మాటలు మీరు విడుదల చేశారు. స్తోత్రములు. తన పేరును ఆధారం చేసుకుని ఈ సమయంలో కూడా చేరి వచ్చిన ఈ ప్రజలైన వారందరితో మాట్లాడుతూ వచ్చినారు. అందును బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను విశ్వసించిన ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా జీవించడానికి సహాయపడినైనా, నీకు ప్రియమైన వారుగా జీవించడానికి సహాయపడినైనా, ప్రత్యేకించబడిన వారుగా జతపని వారుగా జీవించడానికి మీరే సిద్ధపరుచమని ప్రార్థన చేస్తున్నాం. ఎందరైతే రక్షాంతము లేని వారుగా ఉన్నారు, ఓ ప్రభా, నీడైనా ఈ యొక్క భౌతిక దేహము ద్వారా నువ్వు మాట్లాడుతున్న మాటలు ప్రభా వారి హృదయంలో గుచ్చబడి మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు మీ ఆత్మకార్యం జరిగించి వేరే మహిమ ఘనత పొందుమని ప్రతి వందనములు చెల్లిస్తూ నిత్యమైన సహవాసము కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకై వందనములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో భుజించి ప్రార్థించడి వీడుకుంటున్నాం తండ్రి. పుస్తక కార్యక్రమాన్ని ఇస్తారండి. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆఖరిగా మిస్ అయిన వాళ్ళు చూసే కొంచెం అవకాశం ఇవ్వండి. ఆర్డర్ తీసుకోండి అన్న చివరిగా రెడీ పెట్టుకోండి అన్న. తర్వాత ప్రసాదన్న డేట్లో అందుబాటులో ఉండండి. మరోసారి చిన్న ప్రార్థన చేద్దాం. అందుకే ప్రేమించిన మా తండ్రి, ఈ మరణ సందర్భాలు మేము వంటి నుండి తీయబడినటువంటి వారమని జ్ఞాపకం చేయబడుతున్నాను. లోకంలోని దాసుడు లూకాను ప్రత్యేకమైన రీతిగా ఏర్పరచుకొని
సేవా జీవితంలో నమ్మకంగా తన వంతు మీ యొక్క చిత్తానుసారంగా నడిచినటువంటి దినాలకే మీకు స్తోత్రములు. ఈ దినము తన భూస్థాపన కార్యక్రమంలో మంటి నుండి తీయబడ్డాడు కాబట్టి తిరిగి మంటికే అప్పజెప్పబడవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రభా, మరి ఈ సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకుని ఒకానొక దినం మేమందరము తనను చూడబోతున్నాం అన్నటువంటి నిరీక్షణతో ఈ యొక్క కార్యాలు చేస్తున్నాం. మరొకసారి ప్రభా, ఇంతకాలం తను చేసిన పరిచర్యకై మీకు స్తోత్రములు. ఈ భూస్థాపన కార్యక్రమంలో కూడా తన జీవితాన్ని బట్టి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలని పొందనాలు. యేసుక్రీస్తుని ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. నది నుండి చేయబడినటువంటి మానవులు తిరిగి మంటికి చేర్చబడాలి. ఇది వాక్యానుసారమైన సత్యం. కాబట్టి స్వామి బయటకు వస్తుంది మంటికి నన్ను మరి అప్పచెప్పడానికి కొద్దిసేపు అన్న దయచేసి బాల్స్ తీసిన తర్వాత ప్రార్థన నిమిషం వరకు మధ్య ఇవ్వండి. రాత్రి మారుస్తున్నారు. ఓకే. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీ ఘనమైన భావంలో స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మీ దాసుడు ప్రభువా, మీ జత పనివాడైన లూకా బ్రదర్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అవునా తండ్రి, తన యొక్క యాత్ర జీవితంలో నా ప్రభా ఈ యొక్క ఎమీనూరు పట్టణంలో బేతేల్ ప్రార్థనా మందిరంలో దాదాపు 10 సంవత్సరములు మీ దాసుడు లూకన్న గారు నా ప్రభా దైవజనులుగా మీ యొక్క పరిచర్యలో నా ప్రభా మీ యొక్క కార్యమును సఫలం చేసుకున్న విధానములకై కూడా మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తన యొక్క విశ్వాస జీవితంలో, తన యొక్క యాత్రా జీవితంలో, సేవా జీవితంలో ప్రభా అనేకులను నా ప్రభా మీ వైపు త్రిప్పినారు. ఎంతోమంది రక్షింపబడ్డారు. నా ప్రభా మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఆ విధంగా నా తండ్రి మీ దాసుడు చూపిన ప్రేమను బట్టి ప్రభా ఇన్ని వేల మంది ఈ యొక్క యాత్రలో వచ్చారంటే నా ప్రభా అంతకంటే 200 ప్రేమ
ఈ దాసుడు లూకన్న గారు చూపడం వల్లనే నా ప్రభా ఈ విధముగా వచ్చినట్లు కూడా మేము గ్రహిస్తున్నాం. అందులో బట్టి మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అవును నా తండ్రి, తన యొక్క యాత్రా సేవా జీవితంలో నా ప్రభా మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడగొట్టిని విశ్వాసము కాపాడుకుంటేనని మీ దాసుడు సెలవిచ్చాడు. ఆ విధంగా నా తండ్రి మీ యొక్క వాక్యమును మీ యొక్క దాసుని పట్ల రూఢిపరిచిన విధానమకై కూడా మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు